పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. నీవే నాకు అభయము, నీవే నీవే మాకు శరణము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు దివ్య పూజా బలిలో, వాక్య పరిచయలో, ఆరాధనలో, స్వస్థత ప్రార్థనలో పాల్గొన్నాం. ఆదివారం వచ్చినటువంటి భక్తులందరి యొక్క ఉద్దేశములతో వారు జీవిత యాత్ర అంతా దేవుడి తోడుగా ఉండాలనే మీ ఉద్దేశంలో కూడా ప్రభుని కర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. పెంటారెడ్డి బాల దీక్షిత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ISC 12th ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు పెంటారెడ్డి మరెడ్డి. పెంటారెడ్డి బాల దీక్షిత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే కూరపాటి పూర్ణచంద్రరావు, అల్ఫోన్సా, మణిదీపిక, లిఖిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు జన్మదినోత్సవం కొనియాడుచున్న మణిదీపిక జీవితంలో దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా, ఆ బిడ్డను దైవ చిత్తం ప్రకారం నడిపించినట్లుగా, దైవభక్తి దైవ ప్రేమతో నింపినట్లుగా దేవుని దీవెనలు కోరుచు కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ దినము జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మణిదీపిక, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దాసరి అంతయ్య, సుజాత కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, పిల్లల చదువులు ప్రత్యేకతలను నెరవేరినట్లుగా మరియు కుటుంబంలో మరణించిన వారి అందరి విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దివ్యవాక్య కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించాలని, దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా మాలో విశ్వాసాన్ని పెంపొందిస్తున్న ఫాదర్ సిరిల్ గారిని, వీరి పరిచయను ప్రభు 60 అంతలు 100 అంతలుగా దీవించినట్లుగా, మరి ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న వై బాల స్నేహితుని ఆశీర్వదించి మంచి తెలివిని, జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేసి దేవుని యొక్క కృపావరముల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు జన్మదినోత్సవం కొనియాడుతున్న వై బాల స్నేహితుని హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే పల్నాటి జయరాజ్కి బయాప్సీ రిపోర్ట్ నార్మల్గా వచ్చినట్లుగా దేవుని కృప దయచేయమని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కొలసనకోట తారక రామారావు మరియు కుటుంబ సభ్యులు. పి అశోక్ కుమార్ విజయాలకు మొదటి సంతానముగా కుమారుని దయచేసినందుకు మరియు నిన్నటి దినం జ్ఞాన స్నానమును ప్రభు దీవించినందుకు కృతజ్ఞతగా, ఈ దినం జరుగుతున్న నామకరణ శుభకార్యము ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పి ఫ్రాన్సిస్, పి పావని కుటుంబమునకు ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా, పి సామువేల్ పాల్ ప్రణీతులపై ప్రభు దీవెనలు, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శివప్రసాద్, ఆరోగ్య మేరీ, మైరా కుటుంబమును దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, శివప్రసాద్కి పక్షవాతం నుండి, లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత త్వరగా కోలుకోవాలని, ప్రభు తన కృపను కుమారునిపై మెండుగా కురిపించి సంతోష సమాధానములతో దీవించమని ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాయ చిన్నపరెడ్డి ప్రేమ కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, దేవుని చిత్తం మాత్రమే వీరి కుటుంబంలో నెరవేరినట్లుగా, సుసన్న టెన్నిస్లో రాణించినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు మరియు ఫాదర్ సిరిల్ గారు బృందం మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దూతల సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వై ఆగ్నెస్ క్రిస్టోఫర్ జీవితంలో ప్రభు చేసిన మేలులకు కురిపించిన కృపను బట్టి స్తోత్రముగా, కృతజ్ఞతగా, త్వరగా కోలుకోవాలని, మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం, కుటుంబంపై ప్రభు దీవెనలు కురిపించబడినట్టుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు వై రేవతి, జెసిక మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరితో పాటు ఆదివారం వచ్చిన భక్తులందరి ఉద్దేశములతో మీ ఉద్దేశం అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా
మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ గలవాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. జోయల్ చాప్టర్ 2 verse 13 we hear our God is a merciful God. He is full of mercy, he is slow to anger and his love is everlasting. అటువంటి కరుణను, కృపను, ప్రేమను, దయను మనం ఈరోజు పాటగా పాడబోతున్నాం. ఈ రోజులలో దయను అధికముగా ఈ కృపాకాలంలో, తపస్సు కాలంలో దేవుడు కురిపిస్తున్న దాన్ని తలంచే పాట ఇది. హెబ్రేయులకు రాసిన లేఖ 9:14 క్రీస్తు యొక్క రక్తము మనము నిర్వీయ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంధకరములను ఇంకను ఎంతగా శుద్ధి చేయును కదా అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. హీబ్రూస్ 9:4 How much the blood of Christ will cleanse us from all the evil things of the world. ఈరోజు ఆ యేసు రక్తం మన మీద ప్రవహిస్తున్న దాన్ని చూచి భక్తితో పాడుదాం. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య రక్తముతో కడుగుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య రక్తముచే కడుగుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే మాకు శరణము. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. నీ దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా అని పాడబోతున్నాం. యేసుప్రభు ఆత్మతో నింపబడినప్పుడే వెళ్ళిన స్థలమంతా మేలులు చేసుకుంటూ వెళ్ళాడు. అలాంటి ఆత్మ దిగి వచ్చే రోజే ఈ 40 రోజులని మొన్న శుక్రవారం మీరు విన్నారు. ఒకటేమో పరలోకం తెరవబడుతుందని, రెండవది స్వరముని వింటామని, మూడవది ఆత్మాదేవుడు దిగివచ్చి 40 రోజులు మన పరిస్థితి మొత్తం మారుస్తాడని గడిచిన శుక్రవారం సాయం సమయం 8 గంటలకు దేవుడు మీతో మాట్లాడినది మళ్ళీ గుర్తు చేసే రోజు ఇది. ఎస్, when the Holy Spirit fills a person, he goes around doing good, casting out demons. The Holy Spirit comes upon us like that. Last Friday in the evening 8:30 we reflected how the heaven opens, we can hear the voice of God and the Holy Spirit descends upon us. ఈ 40 రోజులు మన శరీరానికి మరణించి ఆత్మతో నింపబడి ఆత్మీయ కార్యములు జరగాలని భక్తితో ఈ గుర్తులో పాడుదాం. నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపును నన్ను యేసయ్యా, నీదు దివ్య ఆత్మతో నింపుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము మమ్ము యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. భక్తితో రెండవ గుర్తులో ఆత్మతో నింపబడాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
నీకు సమర్పించుచున్నాము. ఈరోజు మూడవ గుర్తులో నీ హస్తముతో, నీ దివ్య హస్తముతో మమ్ము తాకుము యేసయ్యా అని పాడబోతున్నాం. తాకినప్పుడు తాకిన వారందరూ స్వస్థతను పొందారని ఆమేన్. వాక్యములు వింటున్నాం. ఒకటేమో మార్కు సువార్త 1:41లో యేసు జాలిపడి కుష్ఠరోగిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుము అనగా కుష్ఠరోగం తక్షణమే తొలగిపోయిందంట. ఇప్పుడు అదే తాకిడిని అనుభవించే టైమే 3 గంటల ప్రార్థన. మార్క్ 1:40 జీసస్ with full of compassion stretched out his hand, touched the leper, and the leprosy immediately left him. The same touch we are going to pray during this decade. భక్తితో పాడుదాం. తాక్కుమని స్వస్థపరచమని పాడే పాట పాడుదాం. నీదు దివ్య హస్తముతో తాకుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య హస్తముతో తాకుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య హస్తముతో తాకుము నన్ను యేసయ్యా, నీదు దివ్య హస్తముతో తాకుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య హస్తముతో తాకుము మమ్ము యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. సిలువ నుండి యేసు చేతులను చాచి మనల్ని తాకి స్వస్థపరుస్తున్న ఆ దృశ్యాన్ని చూచి గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 5వ రోజునకు మనం చేరున్నాం. దేవుడే కాపాడుకుంటూ ప్రతి క్షణం 40 రోజులు దీవిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా సమర్పించుకుందాం, సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును దీక్షా శిలువ ధరించిన ప్రతి ఒక్కరిని సకల
కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందరుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుండుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా చాలామంది దీక్షా సిలువ ధరించి ఇంటికి వెళ్ళారు. నేను ముందే చెప్పినట్టు ఇది ఇష్టపూర్తిగా ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రం తీసుకున్నది. అది మెడలో ధరించినప్పుడు మీ మెడలో ధరించిన సిలువను చూచి మీ దగ్గరికి రాలేడు సైతానుడు. ఎందుకంటే సిలువ అంటే ఆయన భయపడతాడు. ఆ సిలువలో శక్తి ఉన్నది, మహిమ ఉన్నది. దాన్ని తలంచి అప్పుడప్పుడు చేతుల్లో సిలువను పట్టుకొని ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థిస్తారో అవన్నీ జరుగునుగాక. ఆమేన్. Yes, today also some more people took the Diksha cross, and you should now and then look at it and say, because of this cross no power of darkness can come near me, neither my family. And so Satan gets frightened of the cross of Christ. సో ఆ సిలువ ద్వారా మీరు కోరుకున్న కార్యములన్నీ జరుగునుగాక. తిరిగి ఆ సిలువతో వచ్చి మీరు సమర్పించే రోజు మీకు చెప్తాను. సాక్ష్యం చెప్పి వస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. యెషయా 9:2 చీకటిలో నడిచు జనులు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడలు కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ఐసయా 9:2 దోస్ హూ వేర్ ఇన్ డార్క్నెస్ వాకింగ్ ఇన్ డార్క్నెస్ దే సా ఎ గ్రేట్ లైట్ అండ్ ఎ గ్రేట్ లైట్ వాస్ షైనింగ్ ఆన్ దెమ్. ఈ రోజులలో 40 రోజుల ద్వారా చీకటి శక్తులన్నీ తొలగిపోవునుగాక. వెలుగు వచ్చునుగాక. వెలుగు పుత్రులుగా మీరు ప్రకాశించే దినముల కోసం ఈ గుర్తును అర్పించి పాడుదాం. నీదు దివ్య వెలుగుతో వెలిగించుము మా కుటుంబాన్ని. నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీదు దివ్య వెలుగుతో వెలిగించుము మా కుటుంబాన్ని. నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య వెలుగుతో వెలిగించు మా కుటుంబాన్ని. నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీవే మాకు అభయము, నీవే మాకు శరణము యేసయ్యా. చీకటి శక్తులతో పోరాడుతున్న వారికి విడుదల కోసం గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో నిన్నటి రోజు మీకు ఎక్కడెక్కడ ప్రోగ్రాం తమిళనాడులో, ఆంధ్రాలో, తెలంగాణలో జరుగుతుందో అవన్నీ చెప్పాను. ఆ డేట్స్ను దయచేసి మార్క్ చేసుకుని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి చెప్పండి. రేపటి నుంచి వివరంగా దాన్ని మీకు తెలియచేస్తాను. అలాగే తమిళ మొడకంలో వేళాంగణిలో 2 ఒడకాలు ఏప్రిల్లో, తర్వాత మే నెలలో ఉంటున్నాయి. ఆ వివరములన్నీ రేపు కానీ వచ్చే రోజులలో కానీ మీకు వివరంగా చెప్తాను. ఎందుకంటే బుక్ చేసుకోలే వాళ్ళు ట్రైన్ టికెట్ 2 నెలలకు ముందే బుక్ చేసుకోవాలి. అక్కడ కూడా మీరు మరి రెట్రీట్స్కి బుకింగ్ చేసుకోవాలి. ఆ వివరములన్నీ మీకు తెలియచేస్తాను. చివరి గుర్తులో ఉన్నాం. మరొకసారి మీకు రోజు చెప్తున్నట్టు మీ విన్నపాలన్నీ రాసి పెట్టుకోమన్నాను. చేతులు పట్టుకోండి మీ విన్నపాలను. 5వ గుర్తు ఇది. అందువలన చివరి గుర్తులో ప్రార్థన చేస్తూ ఉన్నాను. 40 రోజులు, ఇక 40 రోజుల్లో 35 రోజులే ఉన్నాయి. భక్తితో ప్రార్థించుకోండి. దేవకల తండ్రి రాసి పెట్టుకున్నటువంటి ఉద్దేశములన్నిటినీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా రాస్తున్నారో చెప్పినట్టు చేస్తున్నారు. కావున మరియ తల్లి చెప్పింది, ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పగా జరిగింది. కావున అలాంటి అద్భుత కార్యములు రాసి పెట్టుకున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశములన్నీ, అది ఎన్ని లిస్టులైనా, ఎన్ని విన్నపములైనా, చిందిన రక్తం, చివరి బుట్ట రక్తం కూడా మా కోసం చిందావు. కావున చివరి మనిషి వరకు రక్షింపబడాలని ఆశించావు. కావున ప్రతి ఒక్కరికి వాళ్ళు రాసిన దానికన్నా ఎక్కువగా దీవెనలు కలగాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరి గుర్తు 91వ కీర్తన 4వ వచనం. అతడు తన రెక్కలలో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు, అతని విశ్వసనీయత నీకు డాలుగను, రక్షణయాత్మగను ఉండును. Psalm 91 verse 4. He will cover you under his wings and pinions, and his faithfulness will become a fortress and rock for you. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నీరెక్కల క్రింద నన్ను దాచుము నా యేసయ్య, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీరెక్కల క్రింద నన్ను దాచుము నా యేసయ్య, నీవే నాకు అభయము, నీవే నాకు శరణము. నీరెక్కల క్రింద నన్ను దాచుము నా యేసయ్య, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీరెక్కల క్రింద మమ్ము దాచుము మా యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం కొరకై ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, అడోరా, దెబోరా అలాంటి చిన్నారి పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు విన్నపాలు రాసి నీ ముందు సమర్పిస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు అంతా ఇక్కడ గడిపినటువంటి భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు తెలుగు భాషలో తపస్సు కాలంలో జరుగుతున్న మొదటి వడకంలో పాల్గొనడానికి వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా శిలువ ధరించడానికి వచ్చిన భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో వెంటిలేటర్లో కోమాలో ఉన్నటువంటి పేషెంట్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక రకమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొనబోతున్న భక్తులందరి విన్నపాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. యాకోబు, సిమియోను, రేవతి మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అనేక మందికి ఈ రోజులలో ఈ వాతావరణం అటు ఇటు మారడం వలన జ్వరం, జలుబు ఇవన్నిట్లో బాధపడుతున్న 105 మందిని మందులు టాబ్లెట్స్తో నయం కాని వ్యాధులను దేవుడు ఈరోజు స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్. భక్తితో తల వంచి ఇంకా ఎవరెవరు మేలుల కోసం వచ్చి ఉన్నారో అందరికీ ఒక్కసారిగా బ్లెస్సింగ్ వారికి దీవెనగా మారాలని ప్రభు ప్రార్థన. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ తపస్సు కాలంలో యేసుతో 40 రోజులు 5వ రోజునకు చేరిన మీ అందరినీ మీ విన్నపాలతో మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. May the 5th day of యేసుతో 40 రోజులు the beautiful program 40 days become a blessing for your family, to become a testimony in the name of the Father and the Son and the Holy Spirit. ఆమేన్. నీవే మాకు అభయము, నీవే మాకు శరణము, కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, శరణము అభయము నీవే యేసయ్యా. God bless you.